అందశ్రీ గారు ఇంత తొందరగా మరణిస్తారని అనుకోలేదు. అందశ్రీ గారు తెలంగాణ ఏర్పడ్డది కానీ ఆయన అనుకున్న తెలంగాణ ఇంకా నెరవేరలేదు అనే మాట ఆయన మనసులో ఎప్పటికీ ఉంది. ఈ మధ్యకాలంలో ఎటో బయటికి పోతూ వస్తూ కమిషన్ ఆఫీస్కి వచ్చాడు. వారిని ఆప్యాయంగా పలకరించి వారికి ఒక అవార్డు ఇచ్చి షాలు కప్పితే అక్కడ తన మనసులో ఉన్న మాట చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల కాలము సుదీర్ఘకాల పరిపాలన తర్వాత కూడా ఆయనకెందుకో తృప్తిగా లేదు. అప్పటికి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారితో పరిచయం బాగా ఏర్పడ్డదో రేవంత్ రెడ్డి గారు ఆదరించి ఆ పాటను తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించిన తర్వాత మెల్లమెల్లగా ఆయనకి కొంత సంతృప్తి కలిగింది.